సార్ అంగన్వాడీల విషయంలో జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరే గెలిచిందా? అంగన్వాడీలు ఓడారా అంటే ఏం చెప్తారు సార్? సో ఇప్పుడు పరిస్థితిని బట్టి కనుక చూస్తుంటే అసలు అంగన్వాడీలను గెలిచారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గెలిచారా అనేటువంటి పరిస్థితికి ఎందుకు వచ్చింది అని అంటే సామరస్యంగా పరిష్కరించుకోవాల్సినటువంటి సమస్య అది. అంగన్వాడీల డిమాండ్లు పెట్టారు, దాని మీద ప్రభుత్వం స్పందించాలి. కానీ ప్రభుత్వం స్పందించలేదు, కొంతమేరకు స్పందించిందని చెప్పి చెప్తూ ఉన్నారు. బట్ అంగన్వాడీలు అసలు జగన్మోహన్ రెడ్డి మెడలు ఉంచుదాము, అసలు జగన్మోహన్ రెడ్డి ఏంటి, చాలామంది మేము సీఎంలు చూసాము ఇంతకుముందు, వాళ్ళ మెడలు ఉంచి మా సమస్యలు పరిష్కరించుకోగలిగాము, కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఏందో తేల్చేస్తామని చెప్పి ఈ మధ్య మనకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా అంగన్వాడీ అసోసియేషన్లు సంఘాలకు సంబంధించిన కొంతమంది నేతలు చెప్పడం జరిగింది. నిజమే కావాలా అంగన్వాడీలు జగన్మోహన్ రెడ్డి మెడలు ఉంచేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అనుకున్నారు, చాలామంది కూడా అదే అనుకున్నారు. సో అంగన్వాడీ సమస్యలు పరిష్కరిస్తారు, ఇంత పెద్ద ఎత్తున 42 రోజుల పాటు సమ్మె చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఒక మెట్టు దిగొచ్చైనా సరే వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి అనుకున్నారు. కానీ చలో విజయవాడ కార్యక్రమం ఏదైతే పెట్టారో ఆ కార్యక్రమాన్ని చిన్నాభిన్నం చేయడంతో జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీల మీద పైచే సాధించారని చెప్పేసి మనం ఒక రకంగా అభిప్రాయానికి రావచ్చు. కారణం ఏంటంటే చలో విజయవాడ కార్యక్రమం వీళ్ళు పిలుపునిచ్చారు అంగన్వాడీలు. పిలుపునిచ్చినటువంటి క్రమంలో ముందు నుంచే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ పోలీసులు అసలు అంగన్వాడీలు ఎవరెవరు యాక్టివ్గా ఉన్నారు, ఎవరెవరు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నారు అనే దాని మీద ఒక క్లారిటీకి వచ్చేసారు. క్లారిటీకి వచ్చి వీళ్ళని ఏ విధంగా విడగొట్టాలి, ఏ విధంగా వాళ్ళ మధ్య సమన్వయం లేకుండా చేయాలి అనే దాని మీద బాగా కసరత్తు చేశారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. దాంతో అసలు వాళ్ళు ఇవాళ సోమవారం రోజు చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిస్తే శనివారం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంగన్వాడీలు విజయవాడకు రాకుండా ఏ విధంగా అడ్డుకుందాం అనే దాని మీదనే కసరత్తు చేశారు. దానికి కొంతమంది అంగన్వాడీలు కూడా సహకరించారు. వాళ్ళకి అంగన్వాడీ సంబంధించిన సంఘాలు, అసోసియేషన్కి సంబంధించిన కొంతమంది నేతలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ పోలీస్కి సహకారం అందించి ఎవరెవరు లీడ్ చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని, చలో విజయవాడ కార్యక్రమాన్ని అనే దాని మీద ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించి అసలు చలో విజయవాడ కార్యక్రమం ఉనికే లేకుండా చేయగలిగారు. అంటే ఉనికి మీన్స్ అంటే రాష్ట్రం నలుమూలల నుంచి రావాల్సినటువంటి అంగన్వాడీలని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ అడ్డుకొని వాళ్ళని అరెస్ట్ చేసేసి కీలకమైనటువంటి నేతల ఉద్యోగాలు కూడా తీసేసేటువంటి పరిస్థితికి వచ్చారు. సో అందరినీ అదుపులో తీసుకున్నారు, యాక్టివ్గా ఉండేటువంటి వాళ్ళని అదుపులో తీసుకుని ఎక్కడికక్కడ ఏ జిల్లా సరిహద్దులు దాటకుండా చేయగలిగారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. చివరికి విజయవాడకు వచ్చేటప్పటికి విజయవాడలో అసలు అంగన్వాడీ చలో విజయవాడ కార్యక్రమం అసలు ఉందా లేదా అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. సో సోమవారం ఉదయం అయితే కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది విజయవాడలో. అంగన్వాడీలు అందరూ వస్తున్నారు, రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వచ్చేటువంటి అవకాశం ఉంది. భారీ ఎత్తున దాదాపు 1,00,000 పైగా అంగన్వాడీలు ఆయాలు ఉన్నారు, 1,50,000 వరకు. సో వాళ్ళందరూ తరలి వచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళతో పాటు రాజకీయ పార్టీలు, వాళ్ళతో పాటు వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు వీళ్ళందరూ వచ్చేటువంటి అవకాశం ఉంది. గతంలో ప్రభుత్వ ఉద్యోగులు అలాగే టీచర్లు చేసినటువంటి ఉద్యమంలాగా హిట్ అవుతుంది, క్లిక్ అవుతుంది, విజయవంతం అవుతుంది అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు చాలామంది. కానీ చాలా నింపాదిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా నింపాదిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పోలీసులు మాత్రం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వాళ్ళని చిన్నాభిన్నం చేయగలిగారు. చిన్నాభిన్నం చేయడంతో పాటు అసలు వాళ్ళ సరిహద్దులు దాటి రాకుండా విజయవాడ వైపు ఎక్కడికెక్కడ అడ్డుకొని వాళ్ళని నిరోధించగలిగారు. దీంతో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారని చెప్పి మనం చెప్పడానికి అవకాశం ఉంది. సో ఆయన విజయవంతం అయ్యారా వీళ్ళ మీద అని అంటే ఆ కోణం నుంచి కాకుండా జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసలు వీళ్ళని సమ్మె చేస్తున్నటువంటి వాళ్ళని పిలిచి మాట్లాడలేకపోయారు అనేది మనం కనుక విశ్లేషణ చేసుకుంటే అక్కడ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఒక మెట్టు దిగ్గకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన అనేది తాడేపల్లి క్యాంపస్లో జరుగుతున్నటువంటి టాక్. అంటే జగన్మోహన్ రెడ్డి ఈ సమ్మె వెనక అంటే ప్రతిపక్షాలు ఉన్నాయని భావిస్తున్నాడు సార్. సో ప్రతిపక్షాలు ఉన్నాయి, అలాగే వామపక్ష పార్టీలు బలంగా ఉన్నాయని చెప్పి ఆయన భావిస్తున్నాడు. అందుకే ఆయన చాలా సీరియస్గా ఈ సమ్మె మీద దృష్టి పెట్టాడు. సహజంగా అవసరమైతే కనుక గతంలో ప్రభుత్వ ఉద్యోగులు ఆయన పీఆర్సీ కోరినప్పుడు కానీ, వాళ్ళు డిమాండ్లు పెట్టినప్పుడు కానీ మంత్రుల కమిటీ చేశారు. మంత్రుల కమిటీ రకరకాలుగా చర్చించింది, అనేకసార్లు సంప్రదింపులు జరిపారు. సిపిఎస్ రద్దు చేయలేము, జీపీఎస్ తీసుకొస్తామని చెప్పారు. ఇలా రకరకాల ఆప్షన్స్ పెట్టి చర్చలు జరిపారు మంత్రివర్గ ఉపసంఘం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి 1-2 సందర్భాల్లో వాళ్ళతో నేరుగా మాట్లాడారు. కానీ అంగన్వాడీల విషయం వచ్చేటప్పటికి వాళ్ళతోటి మాట్లాడటానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఇష్టపడలేదు. ఇష్టపడకపోగా అసలు వాళ్ళ సమ్మె ఏ విధంగా నిర్వహిస్తారు,
మొత్తం అసలు ఒక యుద్ధం మాదిరిగానే మొదటి నుంచి కూడా ఒక యుద్ధం మాదిరిగానే అంగన్వాడీలతో వ్యవహరించాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా. సో ఎందుకు ఆ విధంగా వ్యవహరించారు అనే దాని మీద కనుక మనం క్వశ్చన్ వేసుకుంటే ఖచ్చితంగా ఇది ఎన్నికల సమయంలో విపక్షాల ప్రోత్సాహంతో జరుగుతున్నటువంటి సమ్మెగా ఆయన భావించారు. అందుకే తనేంటో చూపించేటువంటి ప్రయత్నం చేశారు. తనేంటో ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగులు చూపించారు, టీచర్స్ చూపించారు. సో దాంతో ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కానీ టీచర్స్ కానీ ఎవరు కూడా ముందుకు వచ్చి ధర్నా చేయడానికో ఆందోళన చేయడానికో ఎవరు కూడా ముందుకు రావట్లేదు. కానీ అంగన్వాడీలు మాత్రం ముందుకు వచ్చారు. ముందుకు వచ్చి వాళ్ళతో పాటు ఆల్రెడీ గతంలో మనం తీసుకుంటే స్టార్టింగ్ నుంచి తీసుకుంటే కనుక సమ్మె స్టార్టింగ్ నుంచి కనుక వాళ్ళు సమ్మె స్టార్ట్ చేసినటువంటి కొన్ని రోజులకి మున్సిపల్ ఉద్యోగులు యాడ్ అయ్యారు, వాళ్ళకి మద్దతు పలికారు. ఆ తర్వాత సర్వశిక్ష అభియాన్కి సంబంధించినటువంటి ఉద్యోగులు కూడా మమ్మల్ని పర్మనెంట్ చేయండి, మేము కాంట్రాక్ట్ బేసిస్ మీద మమ్మల్ని పర్మనెంట్ చేయండి అని చెప్పి వాళ్ళు యాడ్ అయ్యారు వీళ్ళతో పాటు. అలాగే కొంతమంది వాలంటీర్లు కూడా వీళ్ళకి కోఆపరేట్ చేశారు. సో ఇది ముదిరి పాకాన పడిపోయింది. ముదిరి పాకాన పడిపోయిన తర్వాత మేము ఎట్టి పరిస్థితుల్లో జీతాలు పెంచమని చెప్పి అనేక సందర్భాల్లో మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పారు, చాలా క్లియర్గా చెప్పారు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని కూడా చెప్పారు. అంత స్థాయిలో ఎప్పుడు కూడా ప్రభుత్వం చెప్పదు. ఆ విధంగా తెగేసి చెప్పినా కానీ ఇంకా మమ్మల్ని పిలిచి మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక ఆశ అంగన్వాడీల్లో ఇటీవల వరకు కూడా ఉంది. అయితే ఇప్పుడు తాజాగా ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరుని కనుక చూస్తే కనుక ఎంత కోపంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీల మీద అనేది అర్థమవుతుంది. ఎస్మా ప్రయోగించడం ద్వారానే తెలుసు. ఎస్మా ప్రయోగించారు. ఎస్మా ప్రయోగించినప్పుడే వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎస్మా ప్రయోగించినప్పుడే అర్థం చేసుకోకుండా వాళ్ళు ఇంకా సమ్మె చేస్తాం మేము ఎస్మా పరిధిలో లేము అని చెప్పి వాళ్ళు సమ్మెకి మరింత ఉధృతం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసినటువంటి క్రమంలో అంతే స్పీడ్గా జగన్మోహన్ రెడ్డి తన యంత్రాంగాన్ని తన మొత్తం టీంని కదిలిచ్చినటువంటి సందర్భంగా ఇది మొత్తం చిన్నాభిన్నం అయిపోయింది. ఇప్పుడు మంత్రి పెద్దిరెడ్డిని ఏ విధంగా అయితే నిలదీశారో అనంతపురంలో, అదే విధంగా ఎమ్మెల్యేలు నిలదీశారు, అనేక మందిని ప్రభుత్వ అధికారులు నిలదీశారు. వీటన్నిటిని చూసిన తర్వాత వీళ్ళకి ఒక్క పైసా కూడా పెంచేది లేదు అని చెప్పి ఆయనే ఉన్నతాధికారులకి చెప్పారు. ఆ మేరకు అంగన్వాడీల మీద ఈ మొత్తం అరెస్టుల పరం కొనసాగింది. ఆల్రెడీ 12 మంది మీద నిన్ననే కేసులు పెట్టారు. అలాగే ఇవాళ చాలామంది మీద కేసులు పెట్టారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే హాజరు కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ అవుట్ కూడా చేశారు. వాళ్ళు లిస్ట్ అవుట్ చేసి ఆల్రెడీ వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. షోకాజ్ నోటీసులకు రిప్లై ఇవ్వనటువంటి వాళ్ళు, ఇచ్చినటువంటి వాళ్ళు ఇలా కేటగిరైజ్ చేశారు. కేటగిరైజ్ చేసి ఆల్రెడీ ఉద్యోగాల నుంచి తీసేస్తున్నామని చెప్పి ఆల్రెడీ ఉత్తర్వులు కూడా జారీ చేశారు కొన్ని జిల్లాల కలెక్టర్లు. సో దాంతో ఇప్పుడు సగం మంది అంగన్వాడీలు ఉద్యోగాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. ప్లస్ కొంతమంది విధుల్లో జాయిన్ అయ్యారు కొంతమంది. వాళ్ళ వరకు వదిలిపెడుతున్నారు. విధుల్లో జాయిన్ అయినటువంటి వాళ్ళు ఎవరు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళు. సో మొత్తం మీద గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు టీచర్ల మధ్య ఏ విధంగా అయితే డిస్ప్యూట్స్ వచ్చాయో ఇప్పుడు అంగన్వాడీల్లో కూడా తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవాలి. ఓకే, అంటే చలో విజయవాడ అనే నినాదంలో జగన్మోహన్ రెడ్డి గెలిచాడు, అంతే, అంగన్వాడీలు ఓడారని మనం భావించవచ్చు. ఆ సంఘటన బట్టి మనం ఖచ్చితంగా అలా ఒపీనియన్ రావచ్చు. ఓకే.